ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం. అంటే ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12th నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలోను. తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానం అంటే మేము తులారాశిలో ఉండడము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్స్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం మీకు ఉందండి. 12వ భావంలో రాహు, రాశిలో శనీశ్వరుడు. దానివల్ల భయపడాల్సిన అవసరం ఉండదండి. ఆలోచించిన విషయం అంతకన్నా ఉండదు. అంటే ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల, పైగా ఆ రాశి జలతత్వ రాశి అవడం వల్ల నీటి వల్ల ప్రమాదము ఉండడానికి అవకాశం ఉంటుంది. కుజుడు కలిసి ఉంటే అది వేరే విషయం ఉంటుంది అనుకోండి. నీటి వల్ల ప్రమాదం ఉంటుంది. రాశిలో ఉండడం వల్ల చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ప్రతివాడు మనల్ని తిట్టడాలు ఏదో ఉంటాయి కదండి. మనం ఏం పని తప్పు చేయకపోయినా మనం తిడుతుంటారు. అదొక టార్గెట్. అది మనల్ని అంటే మీనరాశి వాళ్ళని అర్థం. భయపడకండి. మీ రాశిని అంటే మీనరాశిని గురుడు చూస్తున్నాడు. తన ఓన్ హౌస్ అయ్యింది. శనీశ్వరుడిని చూస్తున్నాడు. అంటే కంట్రోల్లో ఉంటాడు శనీశ్వరుడు. అంటే ఎవరు మనం తిడదామన్నా కూడా తిట్టలేరు. అంటే తిడతారంటే మరి ఏదైనా మనస్పర్ధలు రావాలన్నా, అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండాలన్నా ప్రాబ్లమ్స్ ఉండవు. పైగా ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉంటారండి మీరు. 2nd హౌస్లో లార్డ్ కూడా కుజుడు బాగున్నాడు కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్, భోజన వసతులు సంపూర్ణంగా మీకు ఉంటాయి. హాయిగా ప్రశాంతంగా ఉంటారు. సంగీత సాధన బాగా చేసుకుంటూ ఉంటారు మీరు. అలాగే పాటలు పాడే వాళ్ళకి విదేశాల ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి వెళ్తుంటారు. అంతేకాకుండా మీ తోబుట్టువుల్లో తమ్ముడికి కానీ చెల్లెలకు కానీ కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం మాత్రం ఉంది. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. లేదా వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. కానీ 4th హౌస్ లార్డ్ చూసుకుంటారంటే బుధుడు భాగ్యంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఏంటంటే అష్టమంలో ఉన్నాడు. తల్లిగారికి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, 24వ తారీఖు వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము. ఎడ్యుకేషన్లో బాగా వెనకబడిపోతుంటారు మీరు. ఎంతో తెలివైన వారు, కానీ ఎడ్యుకేషన్ విషయం వస్తే తక్కువ మార్కులు రావడము, వెనకబడిపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. భయపడకండి. ఏదైనా తల్లిగారికి ఆరోగ్యపరిచేది కొంచెం జాగ్రత్త చూసుకోండి. కానీ మీ బుధుడే 4th హౌస్ లాడే భాగ్యంలోకి వచ్చాడంటే అసలు చదువు విపరీతంగా ఉంటుంది. దూసుకుపోతారు. ఇంకా అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. పంచమ స్థానంలో గురుడు అండి. చాలు కదండి మీకు. మీ లగ్నాధిపతి అంటే మీ రాశ్యాధిపతి పంచమ స్థానం ఉన్నాడు. రెట్రోగ్రేషన్ ఉంటే మన ఏదైనా ఇబ్బంది పెడతాడా? ఏం కాదు. ఫలితాలు కొద్దిగా స్లోగా చిన్న తగ్గుముఖంగా ఉంటాయి, కానీ ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తాడండి. పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల మీకు సేవకా జనము ఉండడము, మీకు సన్మానాలు జరగడము, ఇవన్నీ పక్కా పెడితే గురు ప్రభావం వల్ల చక్కటి చదువు వస్తుంది. మీకు అట్రాక్షన్ బాగుంటుంది. స్పోర్ట్స్ రంగంలో బాగా డబ్బులు సంపాదిస్తారు. విద్యలో చెప్పాను కదా, విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి మీకు. అంతేకాకుండా సాహిత్య రంగంలో అంటే కళారంగంలో సంగీత, సాహిత్య, నృత్య కళాకారుల్లో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బులు ఉంటాయి. డబ్బులు అంటే ఉండడం ఎందుకంటే వాళ్ళు బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు. పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే స్టాక్ మార్కెట్లోనూ, షేర్ మార్కెట్లోనూ హార్సెస్ మీరు కొనడం అంటే
కొన్ని చోట్ల మీరు బహుశా తీర్థయాత్రలు చేసేటప్పుడు గుర్రం ఎక్కాల్సి వస్తుంది కొన్ని సందర్భంలో కొంతమందికి. సరే ఆ పక్క పెడితే మీకు పంచమ స్థానం పర్ఫెక్ట్గా ఉందండి. ఆరో భావంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని రాజయోగకారకుడు చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి రంగంలోనూ ముందజలో ఉంటుంటారన్నమాట. ఏది ఓడిపోవడం అంటే మీకు తెలియదు, అలా ఉంటారన్నమాట. కష్టపడాలి. అందుకంటే కేతు ప్రభావం చాలా బాగుందండి. ఆరో భావంలో మేనమావులకి చాలా బాగుండేది చేస్తుంటాడు. ముఖ్యంగా మీ కేతు ప్రభావం వలన కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న మీరు విజయం సాధిస్తారు. అందులో డౌట్ లేదండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యవంతులుగాను, సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, సేవగా జనం కలిగి ఉండడము మీకు బాగా ఉంటుంది. శత్రుభయం లేకుండా చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. ఏమైనా సప్తమ స్థానాన్ని శని దృష్టి ఉంది కదా, సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అంటాం. అయితే పెళ్ళిళ్ళు అవ్వడం లేట్ అవుతూ ఉంటుంది అంటాం. సప్తమ స్థానాన్ని శని దృష్టి ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలో చికాకులు, గొడవలు, అసలు అంటే ఏమీ పాయింట్ లేకపోయినా ఏదో గొడవ పడుతుంటారు. మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పడుతుంటారు. అందరికి కాదండి, కొంతమందికి ఉంటారు అంతే. భయపడాల్సిన అవసరం లేదు. ఆలస్య వివాహం జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉంటాడు సార్ శుక్రుడు, మంచిదే కదండి. అసలు యాక్చువల్గా అష్టమ స్థానంలో శుక్రుడు మంచివాడా కాదు అంటాం కదా. కానీ 8th హౌస్ లార్డ్గా 8th హౌస్లో ఉండి బుధుడితో కలిశాడు. అంటే అర్థం ఏంటంటే మీకు సడన్ గెయిన్స్ ఉంటాయి. సడన్ గెయిన్స్ అంటే తలవంతరంపుకు వచ్చే ధన సంపాదన, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఫారిన్లో సెటిల్ అవ్వడం. రవిబుధులు కాంబినేషన్ కదండి. రవిబుధులు అష్టమంలో ఉన్నారంటే వాళ్ళు ఫారిన్ వెళ్ళడం ఖాయం. ఫారిన్ ద్వారా ధన సంపాదన మీకు ఉంటుంది. అది దీర్ఘాయుష్యు కూడా మీకు ఉంటుంది. అంటే ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా చక్కగా ప్రశాంతంగా ఆయుర్దాయంతో పైగా ఆరోగ్యంతో మీరు ప్రశాంతంగా ఉంటారు. శుక్రుడు కూడా ఉన్నాడు కదా, సడన్ గెయిన్స్ ఉంటాయి మీకు. అంటే పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు మీకు వస్తాయి. భాగ్యస్థానంలో కుజ బుధ రవి శుక్రులండి. ఇక్కడ మీకు భాగ్యస్థానం పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ హోల్డ్ అయిపోయింది మీకు. భాగ్యం లక్ష్మీస్థానం కదండి. లక్ష్మీస్థానంలో 9th హౌస్ లార్డ్ 9th హౌస్ ప్లస్ మీకు బుధుడు కూడా కలిశాడు, రవి కలిశాడు, శుక్రుడు కలిశాడు. అంటే ఏంటి అర్థం ఏంటంటే భాగ్యస్థానంలో కనుక రవి బుధుడు కలిసి ఉంటే ఫైనాన్స్ రంగంలోనూ, మ్యాథమెటిషియన్స్గా గాను, లాయర్స్ గాను, ఇంజనీర్స్ గాను మీరుంటారు. గణిత శాస్త్రజ్ఞులుగా మీరుంటారు. అంతేకాకుండా రవి బుధ కుజులు ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే జనరల్గా సూక్ష్మ బుద్ధి కలవారుగా, అద్భుతం తెలివితేటలు కలవారుగా, ఎదుటి వాళ్ళ సలహాలు ఇచ్చే ప్రభావం ఉన్నవారుగా ఉంటారు. అంతేకాకుండా డాక్టర్స్గా ఉంటారు మీరు. ఎందుకురా డాక్టర్స్ అంటే రవి బుధులు భాగ్యస్థానంలో వృశ్చిక రాశిలో ఉన్నారు కాబట్టి, కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆపరేషన్స్ కూడా మీరు చేస్తారు, సక్సెస్ అవుతారు. ఇది కరెక్ట్ అండి. నేను సరదా కోసము ఏదో అని చెప్పడం కాదు, ఈ కాంబినేషన్ కరెక్ట్. అంతేకాకుండా కుజుడు భాగ్యస్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల చక్కడ అన్యోన్య దాంపత్య జీవితము, తర్వాత సినిమా రంగంలోనూ వాటిలో బాగా సక్సెస్ అవ్వడము, ప్రయాణాలు చేయడము, లలిత కళల పట్ల ఇంట్రెస్ట్ ఉండడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. తీర్థయాత్రలు చేస్తారుంటాయి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూములు కొనుక్కుంటారు. ఇళ్ళు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ మీరు కొనుక్కుని తీరుతారు మీన రాశి వాళ్ళు. అంతేకాదండి, బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల తీర్థయాత్ర కూడా చేస్తారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. బహుశా మీరు MBBS అయిపోయిన తర్వాత MS కోసం కూడా మీరు మీనరాశి వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి అవి. అలాగే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అంతే, విదేశాలు వెళ్తారు. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయా అనే మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. భాగ్యస్థానం స్ట్రాంగ్ హోల్డ్ ఉందండి మీకు. అంటే అర్థం ఏంటంటే ధనానికి, అదృష్టానికి మీ తర్వాత అందరూ అంటా ఉంచారా అలాగా మీ మీనరాశి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు భయపడకండి, చాలా అద్భుతంగా ఉంది. 10th హౌస్ లార్డ్ అనేవాడు గురుడు కూడా పంచమస్థానం ఉండి చాలా బాగున్నాడండి. కాకపోతే శని దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగంలో మార్పులో, ఉద్యోగం మారిపోవడమో, ఉద్యోగాలకు కొద్దిగా పోవడం అనుకోండి, ఉద్యోగంలో సమస్యలు ఉండడమో జరుగుతుంది మీకు. ఎందుకంటే 10th హౌస్లో వక్రగతిలో ఉండి 10th హౌస్ శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడండి. ఇంజనీరింగ్ అంటే మీరు సాఫ్ట్వేర్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం పోతున్నానో నేను భయపడాల్సిన అవసరం లేదు. మీకు భాగ్యస్థానం ఉన్నాడు. భాగ్యస్థానం స్ట్రాంగ్ ఉందంటే ధనస్థానము, అదృష్టం మిమ్మల్ని కలిసి వస్తే పట్టుకుంది మిమ్మల్ని అదృష్టం. భయపడకండి. కానీ 12th భావంలో రాహు ఒకటండి. 12th భావంలో రాహు ఏంటంటే కొద్దిగా శారీరక పీడ, ప్రతి వాళ్ళు మన తిరగడాలు, అది చిన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ గృహంలో పీడ అంటాం కదా. మీ తప్పేం కాదండి, రాహు వల్లనే ప్రాబ్లము.
ప్రాబ్లము. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజ. మనకు తెలియదే ఉందండి. చండిగా అభిషేకాలు ఉంటాయి కదా, చండికి పూజ, చండీ హోమాలు అవి చేయించుకోవడము ముఖ్యము. మెయిన్ అన్నిటికంటే ఏంటంటే 2వ తారీఖుని నవంబర్ 2 ఏకాదశి. ఆ రోజే కదండి విష్ణుమూర్తి పాలసముద్రం నుంచి లేస్తున్నాడు స్వామి. దర్శనం కలుగుతుంది. 4 నెలల తర్వాత యోగ నిద్ర నుంచి లేస్తున్నాడు స్వామి. అదొకటి. ఆ స్వామిని ఉపవాసం ఉండడము ఆ రోజంతా. ఆ రోజు ఉప్పుడు పిండి తింటాం అనుకోండి, తినచ్చు. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు కోసం వెయిట్ చేస్తుంటా, ఉపవాసం ఉండాలని. ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి ఉంటాను నేను. అంటే గ్రేట్ ఏం కాదనుకోండి. ద్వాదశి పూట, ఆదివారం ద్వాదశి, ఆ రోజు చేసే దానాలు, స్వయంపాక దానాలు, వేదశాస్త్ర పండితులకి, వేదాలు చదివే వాళ్ళకి దానాలు ఇవ్వడము. అంటే మిగతా వాళ్ళకి ఇవ్వద్దని కాదండి, పూజారికి ఎవరికైనా సరే మంచి వాళ్ళకి దానాలు ఇవ్వడము. ముఖ్యంగా అన్నదానం, హిరణ్యదానం, బంగారం, భూదానము, అలాగే మనకి తోచింది అవి ఇవ్వడము. చాలా అద్భుతమైన లోకాల్లో ఉంటారండి, మీకు తెలియదు కాదు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు మాత్రము అభిషేకాలు అద్భుతం. ఆ రోజు చేసే దానాలు, మహాదానాలు, అమ్మ బాబోయ్, గోదానము, హిరణ్యదానం, మరి బంగారం, అలాగే వస్త్రదానాలు, భూదానాలు చేసుకునే ఫలితాలు మీకు తెలుసు కదా. పూర్ణి పుచ్చుకునేవాడు ఇచ్చేవారు కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు విష్ణు లోకాలు ఉంటారండి, మీకు తెలియదే ఉందండి. అని మన శాస్త్రం వచ్చిన పురాణాలు కూడా చెప్తున్నాయి. పెద్ద పండితులు, మన గురువుగారు కూడా చెప్తుంటారు. సో ఈ విధంగా మనం చేసుకుందామండి. అంటే కార్తీక మాసాన్ని, ఆ మాసం మొత్తం కూడా మనం ఉపయోగించేసుకుందాం. పూజలు చేసుకోవడము, అభిషేకాలు చేసుకోవడము, శివుడికి శివదర్శనం చేసుకోవడం. మీరు కాశీ క్షేత్రం వెళ్తున్నారు కదా, కాశీ వెళ్తున్నారు, గంగాస్నానం చేస్తున్నారు. అంతకంటే ఏం కావాలి అదృష్టం, భాగ్యస్థానం బాగుండడం వల్ల. ఈ విధంగా మీనరాశి చాలా బాగుంది. సో మీరు ఈ ప్రభావాన్ని, అంటే ఈ మన కార్తీక మాస ప్రభావాన్ని మీరు ఉపయోగించుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.